అమ్మగారు కాదే, గీతని, దయ్యాన్ని. కుసుమా, కుసుమా. ఏంటండి? రంగమ్మ ఇందాక ఏదో చెప్పాలని బాగా హడావిడి చేసింది. నేను విన్నానండి ఆ అరుపులు. ఏదిది? రంగమ్మా, రంగమ్మా, ఎక్కడ ఏడ్చిందో ఇది. ఇందాక ఏదో గీత గీత అని అంటుంది. గీతకేమైనా తెలుసుంటుందేమో. అమ్మా గీత, గీత. ఏంటి నాన్న? రంగమ్మని ఏమైనా చూసావమ్మా? లేదు నాన్న, అయినా రంగమ్మతో నా పని అయిపోయిందిగా. నీ గురించేదో చెప్పాలందట, అందుకే నేను అడుగుతున్నారు. ఏంటి నాన్న ఇది? ఈ ఇంట్లో ఏది కనిపించకపోయినా నన్నే అడుగుతారా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్న మనిషి ఏమైనట్టు? రాదండి, చాలా దూరం వెళ్ళింది. ఏంటి, దూరం వెళ్ళిందా? అవునమ్మగారు, మనం పిలిచినా వినపడనంత దూరంగా వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు? నా పేరు మారెమ్మ. ఈ రోజు నుంచి ఇక్కడ ఇంటి పని చేయమని రంగమ్మ పంపించింది. ఆ ముక్కేదో రంగమ్మ చెప్పి వెళ్ళొచ్చు కదా. చెప్పేంత సమయం ఎక్కడిచ్చారమ్మా మీ? సరే సరే, ఈరోజు పనేం లేదు, రేపటి నుంచిరా. అట్టగేనమ్మా. ఇంటి పనే కాదు, నీ పని కూడా చక్కబెట్టడానికే వచ్చాను. మనుషుల్ని చూశాక బతుకు మీద మోజు పుట్టిందా? అసలు ఇక్కడికి నువ్వెందుకొచ్చావు? నువ్వు మా ఇంటికొచ్చి నేనెందుకొచ్చానని అడుగుతున్నావేంటి? ఓ, ఇది నీ ఇల్లు, వాళ్ళు నీ వాళ్ళు అని మమకారం కూడా పుట్టిందన్నమాట. ఏయ్, అవన్నీ నీకు అనవసరం. నాకు కావాల్సింది అర్జున్. నేను నేను నా అర్జున్నే పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకొని
కాపురం చేస్తా. ఏంటి మళ్ళీ చెప్పు. వినపడలేదా? కాపురం చేస్తా. ఆగిపోయావే, చెప్పు. నువ్వు మనిషివి కాదు, ప్రేతాత్మవని మర్చిపోయావా? కోరిక తీరక కొట్టుమిట్టాడుతున్న నీ ఆత్మను గీత శవంలోకి పంపితే గీతగా చెళామణి అవుతున్న దెయ్యానివి. అంటే అంటే నేను నేను అర్జున్ని పెళ్లి చేసుకోలేను. హాయిగా ఉండలేను, అంతేగా? మరి మరి నేను నేను తిరిగొచ్చింది ఎందుకు? ఈ కాపు నీ ఆత్మకు ఊపిరి పోసింది నీ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి, పెళ్లి పేరంటం కోసం కాదు. నీకు అన్యాయం చేసిన వాళ్ళని చంపుతానన్నావు. నా కొడుకు బీకుని చెప్పుతో కొట్టిన అంజలి జీవితాన్ని నాశనం చేస్తానని మాకు మాటిచ్చావు. కానీ నువ్వు చేసిందేంటి? అర్జున్ అర్జున్ అని పిచ్చిదాల్లా తిరుగుతున్నావు. నేను నా అర్జున్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాట పడుతున్నాను. అది నేను బ్రతికుండగా తీరదని అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నా కోరిక ఎప్పటికీ తీరదు తీరదు. అది తీరాలంటే ఒక్కటే దారి. ఏంటది? అర్జున్ని నాతో తీసుకెళ్తా. నా అర్జున్ని నా చేతులతోనే చంపేసి నాలా ఆత్మని చేస్తాను. అప్పుడు నా కోరిక తీరుతుంది. ఏంటి? అర్జున్ని చంపేస్తావా? ఎలా? వెళ్ళిపోదాం బావా. నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్దాం అంజలి? ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. ఇక్కడుంటే నాకు పిచ్చి పడుతుందో, చచ్చిపోతానో, ఏం చేస్తానో ఏం చెయ్యనో నాకే తెలీదు. 4 రోజులు ఆగితే అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పాను కదా అంజలి. సమస్య తీరుతుందంటే అది అది నా చావుతోటే జరగాలి. అంజలి, ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు మ్యాడ్? అంతే కదా బావా. నాలుగు రోజులంటే ఖచ్చితంగా గీతక్క అందరినీ కళ్యాణ మంటపానికి తీసుకెళ్తుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి నేనేనని ముందుకు రాలేను. వస్తే చంపేస్తుంది. అలాగని సైలెంట్ గా ఉండిపోతే
ప్రేమించిన అమ్మ ఇక రాదు, నన్నే పెళ్లి చేసుకోమని అక్క అంటుంది. అంటే అంటే ఇక నేను బతుకుని ప్రయోజనం లేదన్నట్టే కదా. అన్నీ నువ్వే ఊహించుకుంటే ఎలా అంజలి? కొంచెం ఓపిక పడితే. ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను. గీతక్కని మార్చాలని చూస్తే మనిద్దరం చాలా పెద్ద ప్రమాదంలో పడతాము. ఒక్కసారి నా మాట వింటే జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉండొచ్చు బావా. ప్లీజ్ బావా, ఒక్కసారి ఆలోచించు. ఓకే ఓకే అంజలి, ఆల్ రైట్. నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోదాం. నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నా. ఇక్కడికి రావద్దు బావా, నేనే లగేజ్తో వచ్చేస్తా. ఇద్దరు క్లాక్ టవర్ దగ్గర కలుద్దాం, అక్కడి నుండి వెళ్ళిపోదాం, సరేనా? ఓకే అంజలి, జాగ్రత్తగా రా. సరే. ఎలా చంపుదామా అని నేను ఆలోచించాల్సిన అవసరమే లేకుండా పారిపోదామని వాళ్ళకి ఆలోచన వచ్చింది. కానీ వాళ్ళు వెళుతుంది ఎక్కడో సుఖంగా బతకడానికి కాదు, చావడానికి. వాళ్ళని వెంటాడతావా? కాదు, వేటాడతా. కానీ ఓడిపోయాను, నేను ఓడిపోయాను నా తమ్ముడు. ఆ మనస్తాపంతోనే గుండు గీయించుకుంటున్నాను. నువ్వు కసి పెరుగుతోంది, నా రక్తం మసులుతోంది. మసులుతున్న ఈ రక్తంతోనే ఆయుధం చేస్తా, దాన్ని అంతం చేస్తా.
అబ్బాయి ఏంటిది? ఏమైంది నీకు? గుండెతో కొట్టించుకుంటున్నావు? మళ్ళీ కొత్త గెటప్పా? గెటప్ కాదు, సెటప్ కాదు, అవమానం. ఓడిపోయానన్న అవమానం. నా తమ్ముణ్ణి చంపిన రాక్షసిని చంపేయాలన్నది అవమానం. అవమానంతో కృంగిపోతే మిగిలేది దుఃఖమే రాజా. అవకాశం కోసం చూడాలి, పగ పట్టాలి, వెంటాడాలి, వేటాడాలి. అంటే గొంతులో ప్రాణాలు గొంతులోనే తీసేయాలి. ఎలా ఎలా? పంజరంలో పావురంలో పడుంటుంది, బయటకే రావట్లేదు. పాపంలో తమ్ముడు బెంగతో పైన నరకంలో సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. అన్నీ కుదురుతాయి. అర్జున్, అంజలి అవుట్డోర్ ప్లాన్ చేసుకున్నారు. అది ఎవ్వరికీ తెలీదు. అవునా? ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నారు? దాన్ని చంపి నా తమ్ముడికి నైవేద్యం పెట్టాలి, చిత్రహింసలు పెట్టాలి. ఈ రాత్రి అసురులు, సురులు, మనుషులు అందరూ నిద్రపోతుంటే పెళ్ళైన ప్రేమ పావురాలు లేచిపోతాయట. లేచిపోను మనం. దాని రెక్కలు విరిచి ఎగిరిపోయే అంజలి పౌరాన్ని అమాంతం పట్టుకొస్తా. ఆట ఆట ఆడుకుంటా. అద్ది నువ్వు అంజలి 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 మెరిసే నవ్వుల పువ్వుల జాబిలి. అంజలి 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 మెరిసే నవ్వుల పువ్వుల జాబిలి. ఒసే అంజలి, నీ చావుతో గ్రేటర్ హైదరాబాద్ లో ఒక ఓటు తగ్గుద్ది, నరకంలో ఒక ఓటు పెరుగుద్ది. ఈ రోజు నీకు కాలరాత్రి